హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజైతే మన ఇంటి రెసిపీ పెసరట్టు ఉప్మా అండి. ఇలా ఉప్మా చేశారంటే పెసరట్టు అయితే అదిరిపోతుంది. ఎలా చేశానో ఏంటని వీడియో పూర్తిగా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. పెసరట్టులోకి ఉప్మా ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి పెసరట్టు. ఒక్కసారి పెసరట్టు ఉప్మాకి ఇలా రెడీ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా రండి. ఇది మా చెల్లి చెప్పమందండి, అందుకే వీడియో షేర్ చేస్తున్నాను. అలాగే మీకు కూడా. ముందుగా గోధుమ నూక పావు కేజీ తీసుకోవాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆ కళాయిలో గోధుమ నూక వేసి లైట్గా వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేపుకుంటే వేగుతుందండి. మరీ ఎక్కువ వేగనివ్వకండి. చక్కగా అంటుకోకుండా పొడి పొడిగా చక్కగా బాగా వస్తుందండి. ముద్దలాగా చల్లారిపోయిన సాయంత్రం వరకు ఇలా ముద్దలాగే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత అది వేపేసి తీసి అదే కళాయిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఉప్మా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆయిల్ మరిగిన తర్వాత చూసారు కదా వీడియోలో చూపించినట్టు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకొని వేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 4, అలాగే అల్లము చిన్న ముక్క ఒక అంగుళం ముక్క చెతికి కొట్టేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవి వేగిన తర్వాత అవి వేసేసుకోవాలి. పప్పులు లైట్గా వేగనివ్వండి. ఇప్పుడు లైట్గా వేగాయి కదా, ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇలా వేగిన తర్వాత వేస్తేనే మనకి ఉప్మా పెసరట్లోకి పప్పు పంట కింద తగులుతుందండి. ఆ తగిలినప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, అలాగే కరివేపాకు వేసేసుకొని లైట్గా వేపుకోవాలి. ఇలా ఉప్మా చేసుకొని చాలా బాగుంటుంది. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా రవ్వ, దానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వేస్తే మనకి పొడి పొడిగా గట్టిగా వస్తుందండి. అదే 3 గ్లాసులు వేస్తే ఉప్మా పెసరట్లోకి 3 గ్లాసులు వేస్తేనే చక్కగా జారుగా వస్తుందండి ఉప్మా. మొత్తం అంతటికి పెసరట్టుకి సర్దుకొని వేస్తే చాలా బాగుంటుంది కదా. గట్టిగా అయితే బాగోదు. పెసరట్టుకి అలా పల్చగా పామేటట్టు ఉంటేనే పెసరట్టు ఉప్మా సూపర్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి చెయ్యండి ఫ్రెండ్స్, అప్పుడు ఉప్మా పెసరట్టుకి భలే టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుందండి. మరి ఎక్కువ ఉల్లిపాయలు వేగనివ్వకండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. నేను ఆ గ్లాస్తో నూక తీసుకున్నాను, ఆ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. చూసారు కదా, ఒక 1/2 స్పూను సాల్ట్. ముందుగా తక్కువే వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ మరిగిన తర్వాత వాటర్ మరిగిన తర్వాత ఒకసారి నంచి చూడండి. చూస్తే పూర్తిగా కలిసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి బాగా తెరలు కాగాలండి. ఎసరులాగా మరగాలి. చూసారు కదా, ఇలా వాటర్ మరగాలన్నమాట. ఇప్పుడు మనకి నూక మనం వేపుకున్నాం కదా, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఇలా కలుపుకొని తిప్పాలన్నమాట. చూసారు కదా, ఇలా కాసేపు కుత అయిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఇలా అవుతుందండి. ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టి కలపండి. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. మరి ఎక్కువ ఉడకనివ్వకండి. ఇలా ఉంటేనే చక్కగా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది, జారుగా ఉంటుంది అన్నమాట. పెసరట్టుకి ఇలా జారుగా ఉంటేనే బాగుంటుందండి. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంక మూత పెట్టేసి 1 నిమిషం అలా వదిలేయండి. చూసారు కదా, చక్కగా జారుగా వచ్చింది.
ఇలా కానీ ఉప్మా వేసుకొని పెసరట్లో తింటే సూపర్గా ఉంటుందండి. ఇది మా సిస్టర్ అడిగిందనమాట, అందుకనే ఉప్మా చేశాను. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగా వచ్చిందో. పూర్తిగా వీడియో చూడండి, చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఉప్మాకి పుట్నాల పప్పు చట్నీ చేశానండి. కొద్దిగా పుట్నాల పప్పు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి కొద్దిగా తాలింపు పెట్టేశాను. ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలాంటి వీడియోలు మీకు ఏమైనా కావాలంటే మీరు కామెంట్ ద్వారా అడగొచ్చు ఫ్రెండ్స్. మా చెల్లి అడిగిందని షేర్ చేశాను. ఆల్రెడీ నాకు మన ఛానల్లో పెసరట్టు ఉప్మా ఉందండి, అయినా కూడా తను పెట్టమందని మళ్ళీ చేసి పెట్టాను. నీకోసమే పెట్టాను, తప్పనిసరి కామెంట్ చేయి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.